యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, వందనములు తెలియజేస్తున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి విధంగా ఈ ఛానల్ ద్వారా దైవ సంబంధ సంగతులు మాట్లాడడానికి దేవుడు నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి ముందుగా నేను కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారు, ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగాల నుంచి దేవుడు మనల్ని ఎందుకు ఆదరిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించేద్దాం. క్రొత్త నిబంధన అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి మాటను మనం ఆలోచన చేసినట్లయితే ఈ సంగతి మనకి జ్ఞాపకం చేయబడుతుంది. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచన భాగం. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఆదరణ అనుగ్రహిస్తారు అనేటువంటి విషయాన్ని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఆదరణ ఇప్పుడు మనిషికి కావాలంటే శ్రమల్లో ఉన్నటువంటి మనిషికి, కష్టాల్లో ఉన్నటువంటి మనిషికి, బాధల్లో ఉన్నటువంటి వారికి ఆదరించేటువంటి వారు చాలా అవసరం. కనుక దేవుడు సృష్టికర్త, దేవుడు మానవుని నిర్మించినటువంటి వాడు, మానవుడికి కావలసిన జీవాన్ని ఊపిరినిచ్చి బ్రతికిస్తున్నటువంటి దేవుడు. కనుక మానవుని కూడా ఆదరించగలిగినటువంటి వారు దేవుడు మాత్రమే. మనుషుల యొక్క మాటలు మానవ జీవితాల్లో తాత్కాలికమైనటువంటి ఆదరణ ఇస్తాయి తప్ప శాశ్వతంగా ఆదరించలేవు. కొన్ని సమయాల్లో మనుషుల యొక్క మాటలు మనిషిని బాధ పెడుతూ ఉంటాయి. కనుక మానవుని యొక్క మాట మనిషిని పరిపూర్ణంగా ఆదరించలేదు, కానీ దేవుని మాటలు మాత్రమే మనిషిని ఆదరిస్తాయనే విషయం చెప్పండి. కనుక దేవుడు మానవుణ్ణి ఆదరిస్తాడు. కనుక ఆదరణ ఎందుకొరకని మనం ఆలోచన చేసినట్లయితే కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో నలిగిపోతున్నటువంటి వారికి ఆదరణ చాలా అవసరమైనటువంటి విషయాన్ని దైవ గ్రంథం తెలియజేస్తుంది. అయితే ఆదరణ ఏ విధంగా మనకి అనుగ్రహించబడుతుంది, ఆదరణని మనం ఎలా పొందుకుంటామనే విషయాన్ని దైవ గ్రంథాన్ని పరిశీలన చేసినప్పుడు దేవుని యొక్క వాక్యము అనేకమైనటువంటి సంగతులను మనకి బోధిస్తూ ఉంది. ఆదరణ ఎలా వస్తుందంటే, ఒకటి దేవుని యొక్క వాక్యము ద్వారా మనము ఆదరించబడతాము అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన విషయాలు మనకి బోధిస్తూ ఉన్నాయి. యోబు గ్రంథం 15వ అధ్యాయం 11వ వచన భాగాన్ని చూసినప్పుడు, దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా ఉన్నదా, ఇట్లు నీతో మృదువుగా పలకబడిన వాక్యము తేలికగా ఉన్నదా. కనుక దేవుని యొక్క ఆదరణ ఆయన మాట ద్వారా, అనగా ఆయన వాక్యం ద్వారా మనల్ని ఆదరిస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి. 119వ కీర్తన మరి 50వ వచన భాగాన్ని గమనించగలిగితే అక్కడ ఇలా వ్రాయబడింది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, ఇదే నాకు బాధల్లో నెమ్మది కలిగిస్తుంది. కాబట్టి ఆదరణ ఎలాగా మనకు అనుగ్రహించబడుతుంది, ఆదరణ మనకు ఎలా దొరుకుతుందంటే అది దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుని యొక్క మాట ద్వారా మానవులు ఆదరించబడతాడు. దేవుని వాక్యము మానవుణ్ణి ఆత్మీయంగా బ్రతికిస్తుంది మాట. ఈ వాక్యము నన్ను బ్రతికించింది అంటున్నాడు. నేను చెప్పుతున్నటువంటి మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయన్నాడు. కనుక ఆయన యొక్క మాటలు మానవుణ్ణి ఆత్మీయంగా బలపరుస్తున్నాయి, నిత్య జీవానికి నడిపిస్తున్నాయి. కనుక దేవుని వాక్యానికి శక్తి ఉందన్నమాట అండి. దేవుని వాక్యము ఈ ప్రపంచాన్ని కలగజేసినటువంటిది. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచన భాగాన్ని కనుక గమనించగలిగితే, ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవి అని చెప్పబడింది. కనుక దేవుని యొక్క వాక్యములో చాలా శక్తి ఉంది. కనుక ఆ శక్తి కలిగినటువంటి మాట, ప్రపంచాన్ని కలగజేసినటువంటి ఆ మాట కేవలం నీ జీవితంలో, నా జీవితంలో ఉన్నటువంటి శ్రమల్లో మనల్ని ఆదరించగలిగినటువంటిది ఆ వాక్యం. కనుక వాక్యానికి చాలా శక్తి ఉంది. వాక్యము మానవుణ్ణి ఆత్మీయంగా బ్రతికిస్తుంది. యాకోబు గారు కూడా మాట్లాడుతూ ఈ విషయంలో, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని గమనించగలిగితే అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే,
మరి సమస్తమైన కపటమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని మీ లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును స్వాత్వికముతో అంగీకరించండి అని చెప్పబడింది. కనుక ప్రభునందు నా ప్రియమైనటువంటి వారులారా, దేవుని వాక్యము మనల్ని ఆదరిస్తుంది. దేవుని వాక్యానికి ఆ శక్తి ఉంది. ఎలాంటి శ్రమల్లో ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నవారినైనను ఆదరించేటువంటి శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉన్నది అనే విషయాన్ని మనం గమనించాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. మూడవదిగా ఈ యొక్క ఆదరణ ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. తన వాక్యం ద్వారా ఆదరిస్తున్నాడు. మొదటి శతాబ్ద కాలంలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఎక్కువగా ఆదరించాడు. అదే పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు వాక్యం మనకు అందించబడింది. కనుక వాక్యం ద్వారా ఆదరించబడుతున్నామంటే దాంట్లో పరిశుద్ధాత్మని యొక్క సహాయం కూడా ఉందనేటువంటి విషయాన్ని మనం గమనించాలని దేవుని యొక్క వాక్యం మనకి జ్ఞాపకం చేయబడుతుంది. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 31 భాగాన్ని గమనిద్దాం. కావున యోదయ గలిలయ సమరయ దేశములంతటా సంఘము క్షమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకునుచు విస్తరించుచుండెను. కనుక ప్రభునందు నా ప్రియులారా, మొదటి శతాబ్ద కాలంలో పరిశుద్ధాత్మ చేత అపోస్తలు నడిపించబడ్డారు. ఎందుకంటే అప్పటికి దేవుని వాక్యం మనకి అందించబడలేదు కనుక మరి అపోస్తలను డైరెక్ట్గా పరిశుద్ధాత్ముడే ప్రేరేపించి వారిని నడిపించిన విధానాన్ని మనం చూస్తాం. కనుక ఇక్కడ యోదయ గలిలయ సమరయ దేశములంతటా కూడా సంఘము క్షమాభివృద్ధి చెందుతుందంటే కట్టబడుతుంది, విస్తరిస్తుంది. ప్రభు సంఘాలు సమాధానము కలిగి ఉన్నది, మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకునుచు విస్తరిస్తున్నారు. కనుక పరిశుద్ధాత్ముడు వాళ్ళని ఆదరించి బలపరిచేవాడు, నడిపించేవాడు. అలాగే ఈనాడు పరిశుద్ధాత్మ ప్రేరణలో అందించబడినటువంటి వాక్యము ద్వారా మనము నడిపించబడుతున్నాం, ఆదరించబడుతున్నాం. కనుక ఆదరణ ఎందుకనేది చూస్తున్నాం, ఆదరణ ఎలాగొస్తుందనేది చూసాము. మూడవదిగా ఆదరణ ద్వారా మనం ఏమి నేర్చుకోవాలనేటువంటిది దైవ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఆదరణ ద్వారా మనం ఏం నేర్చుకుంటాం? ఆదరించబడటం ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. ఎందుకు ఆదరిస్తున్నాడు? కేవలం ఈ బాధల్ని సమస్యల నుంచి మనం విముక్తి పొంది మరలా మన ఆలోచన ప్రకారంగా మన ఉద్దేశ ప్రకారంగా మనం జీవిస్తామని దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడా? లేకపోతే ఎందుకు ఆయన ఆదరిస్తున్నాడు? దేవుని పిల్లలుగా ఆదరించబడినటువంటి మనము ఈ లోకానికి ఎట్టి మాదిరి కలిగినటువంటి బిడ్డలుగా మనం ఉండాలో ఆలోచన చేయాలి. కనుక ఆదరణ పొందుతున్నటువంటి మీరైనా నేనైనా మన లోకంలో ఒక మాదిరిని అందించడానికి దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడనే విషయాన్ని గుర్తించాలి. అపోస్తలులు ఈ సత్యాన్ని గుర్తించారు. కనుక 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం గమనించినట్లయితే అపోస్తలు పౌలు చెప్తున్నాడు ఎందుకు దేవుడు వీళ్ళని ఆదరించాడంటే మొదటి మాటగా గమనిందాం. దేవుడు మనల్ని ఆదరించడాన్ని బట్టి మనం ఏమి నేర్చుకోవాలి? మొదటి మాట, శ్రమలలో ఇతరులకు మనం మాదిరిగా ఉండాలన్నమాట. క్రైస్తవుడు శ్రమలను చూసి బెదిరిపోకుండా, శ్రమల్లో కృంగిపోకుండా, శ్రమల్లో నిలిచి ఆ శ్రమల్లో విజయాన్ని పొంది ఇతరులకి ఒక మాదిరికరమైన బిడ్డగా, క్రైస్తవుడిగా, క్రీస్తుని ధరించినటువంటి వారుగా మనం ఉండాలనే దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. శ్రమల్లో మనకు ఆదరణ వస్తుంది. కనుక శ్రమల్లో మనం ఆదరించబడుతున్నామంటే ఈ ఆదరణ పొందుకున్నటువంటి మనము శ్రమల్లో ఉన్న వారికి ఒక మాదిరిగా మనం ఉండాలని దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. 4వ వచన భాగం, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. ప్రభునందు ప్రియులరా, అపోస్తలుడైన పౌలు ఎందుకు ఆదరించబడుతున్నాడో ఆయన గుర్తించాడు. ఎట్టి శ్రమల్లో ఉన్నవారినైనను మేము ఆదరించాలి, దేవుని మాటలు చెప్పాలని. అలాగ ఆదరించాలంటే ముందుగా మేము శ్రమల్లో ఉన్నాము, ఈ శ్రమలు అనుభవిస్తున్నాము, ఈ శ్రమల్లో దేవుడు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాడు. కనుక ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనా ఆదరించుటకు శక్తి గల వారమగునట్లు
ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ మాకు విస్తరించుచున్నది. కనుక శ్రమలు పొందుచున్నప్పుడు దేవుని యొక్క ఆదరణ మాకు అనుగ్రహించబడుతుంది. ఎందుకు మేము ఈ శ్రమలను అనిపిస్తున్నాం, ఎందుకు దేవుని చేత మేము ఆదరించబడుతున్నామంటే మాలాగా ఎవరైతే శ్రమల్లో ఉన్నారో వారిని మేము దేవుని యొక్క మాటల ద్వారా, మా జీవితాల ద్వారా, మా బ్రతుకులు ఒక మాదిరికరంగా వాళ్ళకు ఉంచి వాళ్ళని ఆదరించడానికి మేము ఈ శ్రమలు పొందుచున్నామని పౌలు మనకి జ్ఞాపకం చేస్తున్న మాటను మనం గమనిస్తూ ఉన్నాం. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదు. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమైనది. మీరు శ్రమల్లో ఎలాగో పాలువారి ఉన్నారో అలాగే ఆదరణలో పాలువారి ఉన్నారని ఎరుగుదుము గనుక మిమ్మల్ని గూర్చిన మా నిరీక్షణ స్థిరమైనది. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదమను నమ్మకం లేకున్నట్లుగా మా శక్తికి మించిన అత్యధికమైన భారము వలన కృంగిపోతి మరియు మృతులు లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మికంచుకుంటున్నట్లు మరణ మొగుదమని నిశ్చయం మా మట్టుకు మాకు కలిగి అట్టి ఆ గొప్ప మరణము నుండి మమ్మను తప్పించును. ప్రభునందు ప్రియులారా, అపోస్తలుల జీవితాలు పౌలు ఎలాంటి శ్రమల్లో ఉన్నప్పుడు కూడా ప్రభువులో శ్రమలు పొందారు వారు, కానీ అదే ప్రభు ద్వారా ఆదరించబడ్డారు. మరణకరమైన పరిస్థితికి వాళ్ళు అయిపోయినప్పటికీ కూడా దేవుడు ఆ మరణ స్థితిలోంచి వారిని లేవనెత్తి వారిని ఆదరించినటువంటి విధానాన్ని పౌలు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఇతరులకి క్రైస్తవుడు శ్రమల్లో ఒక మాదిరికరంగా ఉంటానికి, శ్రమల వల్ల కృంగిపోకుండా, శ్రమల వల్ల భయపడిపోకుండా, శ్రమల్లో దేవుని యొక్క ఆదరణ మాకు దొరుకుతుంది అనేటువంటి మాదిరిని లోకానికి మనం అందించడానికి క్రైస్తవుడు శ్రమల్లో ఆదరించబడతాడు అనే విషయాన్ని పౌలు కొరింథీ సంఘానికి తెలియజేసిన మాటలో మనం గమనిస్తూ ఉన్నాం. రెండవదిగా ఆదరణ అనేటువంటిది మనము ఆలోచన చేసినట్లయితే శ్రమల్లో క్రీస్తు లాంటి విధేయత మనం నేర్చుకోవాలన్నమాట. ప్రభువైన యేసు క్రీస్తు వారు భూమి మీద మానవుడిగా జీవించినటువంటి దినాల్లో ఆయన మన వలె శోధించబడ్డాడు, మన వలె శ్రమలు పెట్టబడ్డాడు, మన వలె బాధలు అనిపించాడు ఆయన. కనుక ఎబ్రిలికి రాసినటువంటి పత్రికలో పౌలు గారి విషయాన్ని జ్ఞాపకం చేశారు. 5వ అధ్యాయము 7, 8 వచ్చిన భాగాలు మనం గమనించగలిగింది. శరీరధారి ఉన్న దినములో మహారోదనంతోను కన్నీళ్లతోను తన మరణమును రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడింది. మరియు ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాం. శ్రమల్లో దేవుడు ఆదరిస్తున్నాడు, మాదిరి లోకాన్ని జీవిస్తున్నాం. అసలు శ్రమల వల్ల మనం ఏమి నేర్చుకోవాలి? ఇక్కడ మానవుడు ఆదరించబడుతున్నాడు, దేవుని పిల్లలు ఆదరించబడుతున్నారు. ఏమి నేర్చుకోవడానికి? ఈ శ్రమల వలన దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు విధేయత నేర్చుకున్నాడు. తండ్రి అయిన దేవునికి లోబడ్డాడు అన్ని విషయాల్లో. ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని తన జీవితంలో నెరవేర్చాడు ఆయన. కనుక ఈనాడు నీవు నేను, ప్రభుని కలిగినటువంటి నీవు, క్రీస్తుని ధరించుకున్నటువంటి నేను, ప్రభుని ప్రకటిస్తున్నటువంటి నేను, ప్రభుని గూర్చి వింటున్నటువంటి మీరు శ్రమల్లో విధేయత నేర్చుకున్నామా? విధేయత కలిగినటువంటి బిడ్డగా, క్రీస్తు లాంటి విధేయత కలిగినటువంటి బిడ్డగా మనం సిద్ధపడుతున్నామా? అలా సిద్ధపడినట్లయితే దేవుని చేత మనం ఆదరించబడుతున్నాం. ఎందుకు ఆదరించబడుతున్నామంటే క్రీస్తు లాంటి బిడ్డగా నీవు నేను విధేయత కలిగిన బిడ్డగా ఉండాలనే దేవుడు ఆదరిస్తున్నాడు. కానీ శ్రమంలో దేవునికి ప్రార్థన చేసి ఆ శ్రమంలో తప్పించబడి మళ్ళా లోకంలో కలిసిపోయి లోక సంబంధాలుగా జీవిస్తామని కాదు, దేవుడు మనల్ని ఆదరిస్తుంటా. కనుక ఈ ఆదరణ క్రీస్తు లాంటి విధేయత నేర్చుకోవడానికి, ఈ ఆదరణ ఇతరులకు మనం మాదిరిగా ఉండటానికి దేవుడు మనకి ఆదరిస్తున్నాడనే సత్యాన్ని మనం గుర్తించాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు నా ప్రియమైనటువంటి వారు ఆలోచన చేయండి. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18 వచ్చిన భాగంలో కూడా మనం గమనించినట్లయితే ప్రభువైన యేసు యొక్క జీవితం ఇక్కడ మనకు చెప్పబడింది.
తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడైనాడు. కనుక ఈ శోధనలో విధేయత నేర్చుకోవడమే కాకుండా శోధనలో ఉన్న వారికి సహాయం చేసేటువంటి స్థితిని ప్రభువైన యేసు కలిగి ఉన్నాడు. క్రీస్తుని ధరించిన నీవు నేను, శోధించబడినటువంటి మనము, శ్రమలు పొందుతున్నటువంటి మనం ఇతరులకు ఒక మాదిరిగాను, ఇతరులకు సహకారముగాను, ఇతరులకి క్రీస్తు లాంటి విధేయత కలిగిన బిడ్డలుగా మనం సిద్ధపడి ఇతరులని అసిద్ధపరిచే స్థితిలో మన జీవితాలు ఉన్నాయో లేవో మనం ఆలోచించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. 119వ కీర్తన 71వ భాగంలో భక్తుడు అంటాడు, శ్రమ నుండి ఇండుట నాకు మేలయ్యింది అంటున్నాడు. కనుక శ్రమలు ఎందుకొరకు అంటే ఒక మేలు, క్రీస్తు లాంటి విధేయత కలిగిన బిడ్డలుగా మనం సిద్ధపడడానికి అవకాశం ఉంది ఈ శ్రమ. కనుక ఆ శ్రమలో కలగక మునుపు అతడు దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టాడంట, దేవుని యొక్క నియమ నిబంధనలు విడిచిపెట్టాడంట, దేవుని యొక్క కట్టడలను విడిచిపెట్టాడంట. కనుక ఈ శ్రమల వల్ల ఆయన విధేయత నేర్చుకుంటున్నాడు, దేవుని నియమ నిబంధనలకు లోబడుచున్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, మనం రెండో సంగతిగా శ్రమలలో ఆదరించబడుతున్నాం. దేని కొరకంటే క్రీస్తు లాంటి బిడ్డగా నీవు నేను, క్రీస్తు లాంటి విధేయత కలిగిన బిడ్డలుగా సిద్ధపడాలని దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడని మనం గమనించాలని తెలియజేస్తున్నాను. మూడవదిగా ఎందుకు మనం ఆదరించబడుతున్నామంటే మనకు విశ్వాసము ఇంకా అంతకంతకు అభివృద్ధి చెందటానికి, విశ్వాసము దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా చేయడానికి ఈ యొక్క విశ్వాసం బలపడ్డానికని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 భాగాల్ని గమనించగలిగితే, ఇందువలన మీరు నానా విధములైన శోధన చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయు మహిమయు ఘనత కలుగుటకు కారణమగును. ప్రభునందు ప్రియులారా, ఈ విశ్వాసం ఇంకా అమూల్యమైనటువంటి విశ్వాసంగా, దేవునికి ఇష్టమైన విశ్వాసంగా మనం ఎదగడానికి శ్రమల్లో దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. కాబట్టి ఈ ఆదరణ ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. కొరింథీ సంఘంలో పౌలు మాట్లాడుతూ ఇదే విషయాన్ని నిన్ను నీవే పరీక్షించుకోమని చెప్పాడండి. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 5వ వాక్య భాగాన్ని గమనించగలిగితే, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూసుకునుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకునుడి, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరు ఎరుగరా. కాబట్టి మనకు విశ్వాస పరీక్ష, ఈ శ్రమల్లో మనకు విశ్వాసం ఏ విధంగా నిలుస్తుంది, మన విశ్వాసం ఇంకా దేవునికి ఇష్టమైన బిడ్డలకు ఏ విధంగా బలపరుస్తుంది అనేటువంటిది మనం నేర్చుకోవడానికి, మనం తెలుసుకోవడానికి దేవుడు మనల్ని ఆదరిస్తాడు శ్రమల్లో. కనుక ఈ ఆదరణ ద్వారా మనకు విశ్వాస జీవితాన్ని మనం బలపరుచుకోవడానికి తప్ప ఆదరించబడినటువంటి మనం విశ్వాసాన్ని విడిచిపెట్టి మళ్ళీ లోకంలో కలిసిపోవటానికి కాదు అనే సత్యాన్ని గుర్తించాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. కనుక ప్రభునందు ప్రియులారా, 3 మాటలు మనం గమనించాం. ఆదరణ ద్వారా మనం ఏం నేర్చుకోవాలన్నది 4వ మాటగా మనం గమనిద్దాం. ఆదరణ ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే అన్ని విషయాల్లో కూడా మనం దేవుని మీదే ఆధారపడాలి, దేవుని మీదనే ఆనుకోవాలి. ఈనాడు అనేక మంది యేసుప్రభుని నమ్మామని చెప్తున్నారు, కానీ కొన్ని సమయాల్లో కొన్ని ఇబ్బందుల్లో కొన్ని కష్టాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే లోకంలోనికి పరిగెడుతూ ఉంటారు, లోక సంబంధమైన ఆలోచనలు ఆలోచిస్తుంటారు, విగ్రహారాధకుల సంబంధమైనటువంటి ఆలోచనలు వారు తీసుకుంటారు, విగ్రహారాధకులు చెప్పేటువంటి ఆలోచనలు వారు ఆచరిస్తూ ఉన్నారు ఈ శ్రమలు పోవాలని. కానీ నీవు అలాంటి బిడ్డగా ఉండాలని దేవుడు నిన్ను ఆదరించడు. దేవునికి ఆదరణ యొక్క ఉద్దేశం ఏంటంటే అన్ని విషయాల్లో కూడా దేవుని మీద ఆనుకుని జీవించాలి, దేవుని మీదే ఆధారపడాలని దేవుడు నిన్ను నన్ను ఆదరిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 8-9 భాగాలు మనం గమనించినట్లయితే ఇలా వ్రాయబడింది, మనుషులను నమ్ముకున్నటి కంటేను యెహోవాను ఆశ్రయించుట మేలు,
రాజును నమ్ముకున్నటి కంటేను యెహోవాను ఆశ్రయించుట మేలు. కనుక దేవుని యొక్క కుమారుడిగా కుమార్తెగా దేవుని చేత మనం ఆదరించబడుతున్నాం. దేవుడు ఎందుకు మనల్ని ఆదరిస్తున్నాడంటే, ఏ విధంగా మనం ఉండాలని ఆదరిస్తున్నాడంటే, నువ్వు అన్ని విషయాల్లో, నీవైనా నేనైనా అన్ని విషయాల్లో దేవుని మీద ఆనుకునే బిడ్డగా ఉండాలనే దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. కనుక ఈ ఆదరణ ఎట్టి జాగ్రత్తను మనకు తెలియజేస్తుందో మనం ఆలోచన చేయాలి. కనుక మనుషులను నమ్ముకుంటే మనుషుల వల్ల ప్రయోజనం లేదు. మనుషుడు ఏపాటివాడు, ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటివాడు. అటువంటి ఒక మనుషుని మీద మనం ఆనుకోవటం కాదు. ఈ మనుషుడికి జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని ఇచ్చి బ్రతికిస్తూ సర్వకార్యాలు చేయగినటువంటి సర్వలోక సృష్టికర్త అయినటువంటి దేవుని మీద నువ్వు ఆనుకోవాలా. దేవుని మీద మానవుడు ఆధారపడాలా. అందుకొరకు దేవుడు నిన్ను ఆదరిస్తాడు. కాబట్టి ఈ యొక్క ఆదరణ ద్వారా మనం నేర్చుకునేది ఏంటంటే, అన్ని విషయాల్లో ఆయన మీద నేను ఆనుకుంటాను, ఆయనే నాకు సహాయము, నేను భయపడనని మంచి ధైర్యంగా క్రైస్తవుడు ఉండాలని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5-6 వచన భాగాల్లో పౌలు కూడా చెప్తాడు. ఆయన వాగ్దానం చేస్తాడు. ఏమని చెప్పాడంటే, నేను నిన్ను విడువను, ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పిన కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడనని మంచి ధైర్యముతో చెప్పగల స్థితి కలిగినటువంటి బిడ్డలుగా క్రైస్తవుడిగా నీవు నేను ఉండాలి. అందుకొరకు దేవుడు నిన్ను నన్ను ఆదరిస్తున్నాడు. లోకానికి ఒక మాదిరిని చూపించాలి క్రైస్తవుడు. దేవుని చేత ఆదరించబడుతుంది. ఇదిగో నేను అన్ని విషయాల్లో కూడా నా ప్రభువు మీద నేను ఆనుకున్నాను, నేను ఏ విషయంలో కూడా భయపడనని ఒక మాదిరికరమైన జీవితం కలిగినటువంటి క్రైస్తవుడిగా నీవు నిన్ను సిద్ధపడాలని దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు, కనికరిస్తున్నాడనే సత్యాన్ని మనం ఆలోచించాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అందుకే కీర్తన గ్రంథమును 55వ అధ్యాయము 22వ వచన భాగాన్ని కూడా చూసినప్పుడు అక్కడ ఇలా వ్రాయబడింది, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయుడు అని ఉంది. ప్రభునందు ప్రియులరా, దేవుని మీద అన్ని విషయాల్లో మనం ఆనుకుందాం. ఎందుకంటే ఆయన మన గురించి అన్ని ఆలోచన చేస్తున్న దేవుడు, మన గురించి గమనిస్తున్నటువంటి దేవుడు, మనకు సహాయం చేసేటువంటి దేవుడు, మన ఆదరించే దేవుడు. అట్టి దేవుడు ఆదరణని బట్టి మనం ఏమి నేర్చుకోవాలంటే, దేవుని మీద అన్ని విషయాల్లో ఆనుకునేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. లోకం వైపు, లోక ఆలోచనల వైపు మనం నడుచుకోకూడదు. అట్టి వాటి మీద మనం ఆధారపడకూడదు అనేటువంటి సత్యాన్ని దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. పేతురు చెప్తాడు ఈ విషయమే. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులైండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. కాబట్టి మీ ఆలోచనలు, మీ బాధలు ఏదన్నా ఉంటే ఆయన మీద మోపుకుని, ఆయన మీద ఆనుకుని మనం జీవించాలి తప్ప, మరి మానవుని యొక్క ఆలోచనలు బట్టి, మానవుని యొక్క ఉద్దేశాలను బట్టి, మానవుని యొక్క ప్రయత్నాలను బట్టి మనం దేవుణ్ణి విసర్జించినట్లయితే అలా ఉంటామని దేవుడు మనల్ని ఆదరించట్లేదనే విషయాన్ని మనం గమనించాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. 5వ సంగతిని మనం ఆలోచించేద్దాం. 5వ సత్యం ఏంటంటే, ఈ ఆదరణ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉంటాం. దేవుడు ఆదరిస్తుంది దేని కొరకంటే, ప్రతి విషయంలో దేవుని ప్రార్థించేవారుగా నీవు నేను ఉండాలి. ఎల్లప్పుడూ కూడా ప్రార్థనా జీవితం కలిగిన వారుగా, ఎలాంటి సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా కూడా దేవుని ప్రార్థించేవారుగా మనం ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కీర్తన గ్రంథము 120వ అధ్యాయం 1వ వచన భాగం, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. కాబట్టి ఈ శ్రమల్లో దేవునికి ప్రార్థన చేసేటువంటి బిడ్డగా, ప్రార్థనా జీవితం కలిగినటువంటి వారుగా నీవు నేను ఉండాలని దేవుని యొక్క ఆదరణ మనకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి క్రైస్తవుడు ప్రార్థనా జీవితం, క్రైస్తవుడు అనే మాటలోనే క్రీస్తుని ధరించుకున్నవాడు. మరి యేసుప్రభు యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఆయన అన్ని విషయాల్లో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. తండ్రి అయిన దేవునికి రాత్రి పగలు కూడా ఆయన ప్రార్థన చేసేవారు. మిగతా సమయంలో ఆయన దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ఆయన ప్రయాసపడినటువంటి జీవితాన్ని భూమి మీద శరీరధారిగా జీవించిన దినాల్లో మనం చూస్తాం. శరీరధారిగా ఆయన ఉన్న దినాల్లో ఆయన యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం చూస్తాం. కనుక క్రీస్తుని కలిగినటువంటి కుమారుడిగా, కుమార్తెగా మనం అన్ని విషయాల్లో ఆయన్ని ప్రార్థించేటువంటి బిడ్డలుగా, ప్రార్థనా జీవితం కలిగినటువంటి వారుగా మనం ఉండాలనే దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రార్థన, మన దేవుని వాక్యం చెప్తుంది, యాకోబు పత్రిక
5:13 గమనించినట్లయితే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన ఎడల అతడు ప్రార్థన చేయాలి. కనుక ఏ విషయంలో సరే సంతోషమైన, శ్రమ అయినా, కష్టమైనా క్రైస్తవుడిగా ప్రార్థనా జీవితం కలిగిన వాడిగా నీవు నేను ఉండాలనే దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 15వ వచన భాగాన్ని కూడా చూసినట్లయితే, ఆపత్కాలమందు నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహింపరచు. కాబట్టి కష్టాల్లో, బాధల్లో దేవుని యొక్క పిల్లలు దేవుని ప్రార్థించేవారు ఉండాలి. అన్ని విషయాల్లో కూడా దేవుని ప్రార్థించేవారు ఉండాలి. దేవుని ద్వారా మనం ఆదరించబడతాం, దేవుని ద్వారా సమాధానం పొందుకుంటాం. ఎందుకొరకంటే ఈ జీవితము ఇతరులకు ఒక మాదిరికరంగా మనం ఉండాలని దేవుడు మనల్ని ఆదరిస్తున్నారు అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రభునందు నా ప్రియమైనటువంటి బిడలారా, మనం అనేకమైన విషయాలు గ్రంథం నుంచి గమనించగలుగుతున్నాం. ఉదాహరణకి దానియేలు యొక్క జీవితాన్ని మనం గమనించగలిగితే, దానియేలు జీవితంలో అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో అనేకమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యి, అనేకమైన ఇబ్బందులు ఎదురయ్యి, తన భక్తి జీవితాన్ని పాడు చేయడానికి కొంతమంది చేసినటువంటి యుక్తిలో రాజు ద్వారా ఒక శాసనం చేయబడి 1 నెల రోజుల పాటు ఎవరు కూడా ఈ రాజ్యంలో వేరే దేవుణ్ణి ఎవరు ప్రార్థించకూడదు, రాజుగారి యొక్క విగ్రహానికే పూజ చేయాలని చెప్పినప్పుడు దానియేలు ఎక్కడ కూడా జడవకుండగా యథావిధిగా ప్రతిదినం కూడా రోజుకు 3 మారు తన దేవునికి ప్రార్థన చేసిన జీవితాన్ని మనం చూస్తాం. అంటే ప్రార్థన జీవితం చాలా ప్రాముఖ్యమైనది ఎలాంటి పరిస్థితులు అయినప్పుడు. అలాంటి స్థితి కలిగినటువంటి వాడిగా, అలాంటి ప్రార్థన జీవితం కలిగిన వారుగా నీవు నేను ఉండాలని దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. దానియేలును అక్కడ దేవుడు ఆదరించాడు, బలపరిచాడు, ఆ శ్రమలను తప్పించాడు, ఆ ఇబ్బందులను తప్పించాడు. కనుక ప్రభునందు నా ప్రియమైనటువంటి వాళ్ళారా, 2 కొరింథీ 1:3 భాగాన్ని మనం ఆలోచన చేస్తాం. కనికరము చూపు తండ్రి, ఆదరణ, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. ఎందుకు దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడంటే పౌలు చెప్పాడు, ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనను మనం ఆదరించాలని, మనం మాదిరికరమైన బిడ్డలుగా ఉండాలని. కాబట్టి శ్రమలో క్రైస్తవుడు కృంగిపోకూడదు, శ్రమలో క్రైస్తవుడు ధైర్యంగా నిలబడాలి, శ్రమలకు భయపడకూడదు, శ్రమలను ఎదిరించేవాడుగా, శ్రమల్లో నిలిచేవాడిగా క్రైస్తవ జీవితం ఉండాలని. ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా దేవుని ద్వారా మనం ఆదరించబడతాం. అలాగే మనలాగా ఇతరులకు కూడా దేవుని ప్రేమకు పాత్రలుగా, దేవుని యొక్క ఆదరణకి వారసులుగా అనేక మంది ఉండాలంటే క్రైస్తవుడు ఒక మంచి విషయం, ఒక మంచి మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఈ ఆదరించబడడంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గుర్తించి ఇతరులకు తెలియజేస్తూ జీవించాలని దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. కనుక 3 మాటలు మనం చూసాం. ఆదరణ ఎందుకు ఎలా వస్తుందో చూసాము. ఆదరణ వల్ల మనం ఏం నేర్చుకుంటున్నాం, ఆదరణ వల్ల మనము శ్రమలు ఇతరులకు మాదిరిగా ఉంటున్నాం, శ్రమల వల్ల క్రీస్తు లాంటి విధేయత నేర్చుకుంటున్నాం, మన యొక్క విశ్వాస పరీక్షని బలపరుచుకుంటున్నాం. అలాగే దేవుని మీద అన్ని విషయాల్లో ఆనుకుంటున్నాం, అన్ని విషయాల్లో ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటాం. అలాగ ఉండాలని దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. అటు రీతిగా దేవుని ప్రేమకు పాత్రలుగా మనం ఉందాం. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో బలపరిచి మనల్ని ఆదరించి దీవించాలని కోరుకుంటూ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనములు. అత్యంత కృప కలిగినటువంటి పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తోత్రాలనైనా. చెప్పబడిన మాటలు నిష్ప్రయోజనం కాకుండా అనేక మంది బిడ్డల జీవితాల్లో మేలుకరంగా, రక్షణకరంగా, మాదిరికరంగా ఉన్నట్లు సహాయం చేయండి. నన్ను ప్రోత్సహించిన మా స్థానిక సంఘాన్ని, ఆర్థిక చేతిచ్చిన బిడ్డలు దీవించండి. చాలా వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వందనములు. అన్ని కాలములలో ఆదరించు నాదుడు, ఆశ్రయము నా కాయనే, అండయును నా కోటయు. అన్ని కాలములలో ఆదరించు ప్రభు, ఆశ్రయము నా కాయనే, అండయును నా కోటయు. అన్ని కాలములలో విడువను నిన్ను
ఏ